జాలీగా తిరుగుతూ ఉన్నాం. ఆ! ఇప్పుడు చూడు లాక్ చేసినట్టు అనిపిస్తుంది. అయ్యో! 3 నెలల పాటు ఇక్కడే. అది తలుచుకుంటేనే చిరాగ్గా ఉందిరా. రేయ్ మామ, కేవలం 3 నెలలేరా. కళ్ళు మూసి తెరిచేలోగా టక టక వెళ్ళిపోతుంది. ఎందుకు నువ్వు టెన్షన్ అవుతున్నావు? ఇక్కడ ఉండడంలో ఇబ్బంది లేదురా. కానీ తిండి గురించి ఆలోచిస్తేనే నాకు భయమేస్తుంది. తిండి తిండి హ్మ్. తిండి. హ్మ్. ఆ! హ్మ్. ఎప్పుడు చూసినా తిండి గురించే గొడవ. రే రూబన్, హ్మ్. ఏంట్రా మీ మావయ్య ఇక్కడ ఆ! ఇల్లు కట్టాడు? మామయ్యది ఇదే సొంత ఊరు మామ. అందుకనే సొంత ఊర్లో ఒక ఇల్లు కట్టాలని ఆశపడ్డారు. కట్టేశారు. ఓ. ఇప్పుడేమో ఫ్యామిలీతో అబ్రాడ్‌లో సెటిల్ అయ్యారు. ఉహు. చూసావా? ఎలాగోలా ఈ ఇల్లు మనకి యూజ్ అవుతుంది కదా! అన్నట్టు ఆ! అబ్రాడ్‌లో ఏం చేస్తుంటారాయన? అదేం లేదు మామ. మా నాన్న అక్కడ ఎక్స్‌పోర్ట్ చేసేదాన్ని మా మామయ్య దాన్ని ఇంపోర్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అబ్బో! అయితే మీ నాన్నలా మావయ్య కూడా వెయిట్ పార్టీ అన్నమాట. ఆ! ఏ? మీ నాన్న వెయిట్ కాదా? వాళ్ళ నాన్నేంటి మార్కెట్‌లో మూటలు మోస్తున్నాడా? రేయ్, ఇప్పుడు ఈ అనవసరమైన మాటలన్నీ అవసరం అంటారా? అసలే నేను టెన్షన్లో ఉన్నాను. 3 నెలల వరకు రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి రావాలి. హ్మ్. ఈ ఒక్కరోజుకే నేను తట్టుకోలేకపోయాను. ప్రతిరోజు ఇలా క్యాబ్ కోసం ఎదురు చూడడం నా వల్ల హ్మ్. కాదురా బాబు. దాంతోపాటు భోజనం కూడా ఇబ్బంది అయిపోయింది. ఎంతకాలమని ఇలా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తింటూ ఉంటావురా? సరే అయితే ఇప్పుడేం చేద్దామంటావురా? చూడు, వంట చేయడానికి మనిషి ఉంటే బాగుంటుంది. అలాగే బట్టలు కూడా ఉతకాలి. పక్కన ఎక్కడైనా లాండ్రీ షాప్ ఉంటే పురమాయించు. హ్మ్. ఆ, హ్మ్. అలాగే రోజు స్టేషన్కి వెళ్ళి రావడానికి ఏదైనా బండి అరేంజ్ చెయ్యి. అలాగే 3 నెలల వరకు పనిచేయడానికి ఎవరైనా పని మనిషిని అరేంజ్ చెయ్యి. 3 నెలలు పనిచేయడానికి ఎవర్రా వస్తారు? మ్మ్. ఆ! ఆహ్, ఆహ్, సరే మావ అర్థమైంది. ట్రై చేద్దాంలే. ఆ! ఆ! మ్మ్. హ్మ్. మ్మ్. సరే నేనే వెళ్తాను. ఈళ్ళకి హ్మ్. బకరాగాడిని నేనే కదా! ఛ! నమస్కారం సార్. ఆ! అబ్బో! ఎవరు కావాలండి? మీ ఇంట్లో పనేమన్నా దొరుకుతుందా బాబూ? పనా? హ్మ్. ఇక్కడేం పని లేదు. బయలుదేరండి. ఆహ్, ఆహ్, అరె! బాబూ కాస్త ఇంట్లో ఎవరినైనా అడిగి చెప్పొచ్చు కదా! ఏ? నేను చెప్తే సరిపోదా? హ్మ్. పని లేదేం లేదు. బయలుదేరు. విసిగించడానికే వస్తున్నారు. చెయ్. ఆ! రేయ్! ఇక్కడే ఉన్నారా? హమ్మయ్య! ఎవర్రా? ఎవరో లేడీ మామ. ఇళ్ళ పని అడిగి వచ్చింది. లేదని చెప్పి పంపించేశాను. కొట్టినట్టనా? వారిని అసలు నీకు బుద్ధుందారా? చూస్తున్నాయలా. ఇంతసేపు ఆ విషయం గురించే కదా మాట్లాడుకున్నావు. అవును కదా! చూడు, ఇంటికొచ్చిన వాళ్ళని తరిమేశాడు. పోరా, వెళ్ళి ఆవిడ ఎక్కడుందో వెతికి తీసుకురా. పో. ఆ? పోరా. అయ్యో! ఛీ! దీనమ్మ. షో! వాడి బిల్డప్లకి మాత్రం ఏమీ తక్కువ లేదు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వదిలేశాడు. వీడింతేరా. మీ గురించి చెప్పండి. నా పేరు భాగ్యం. ఈ పక్క ఊళ్ళోనే ఉంటున్నాను. కొన్ని రోజులు పొలం పనులు చేశానండి. అది నాకు సెట్ అవ్వలేదు. అందుకని ఇక్కడ పనేమన్నా దొరుకుతుందేమోనని వచ్చాను. మనిషి కావాలి, కానీ 3 నెలలకి మాత్రమే. ఆ! అదేమిటండి 3 నెలలకు మాత్రమే? నాకర్థం కావడంలా. అది మీకు అనవసరమైన విషయం. మీకు ఓకే అంటే చెప్పండి. అందుకు జీతం ఎంత కావాలో తీసుకోండి. సరేనండి, నేను 3 నెలలు మాత్రం చేస్తాను. మ్, ఇక్కడే ఉండి పనిచేస్తారా, లేక రోజు వెళ్ళొస్తూ ఉంటారా? లేదండి, మా ఇల్లు పక్కనే, నేను వెళ్ళొస్తుంటాను. సరే. అలాగే మార్నింగ్ టిఫిన్, హ్మ్. మధ్యాహ్నం లంచ్, హ్మ్. నైట్ డిన్నర్. హ్మ్. హ్మ్. అది కాకుండా ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం, హ్మ్. వారానికోసారి బాత్రూమ్ మీరే కడగాలి. హ్మ్. హ్మ్. సరేనా? సరేనండి. మీరు చెప్పినట్టే చేస్తాను. ఎప్పటినుంచి పనిలోకి రమ్మంటారు? ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. సరేనండి. కిచెన్ మ్, ఎక్కడుందండి? అటువైపు ఉంది చూడండి. హ్మ్. ఏం వంట చేయబోతున్నారు? మీరేం వంట చేయమంటారో అదే చేస్తాను. ఆహ్, హ్మ్. ఆ, చికెన్ తీసుకొచ్చి వంట చేయండి. హ్మ్. ఇక్కడ పక్కన చికెన్ షాపులేమీ లేవు. ఈ వీధి చివరన ఒక ఇంట్లో నాటుకోళ్ళు అమ్ముతున్నారు. మ్, అక్కడికెళ్ళి కొనుక్కొచ్చి వండుతాను. మ్, సరే. ఇది ఉంచండి. సరేనండి, నేను వెళ్ళి కొనుక్కొస్తాను. మ్. మావా, తినడానికి సమస్య అవుతుందనుకున్నాం. మన అదృష్టం. వంట చేయడానికి ఒక లేడీ దొరికారు. ఇప్పుడే ప్రశాంతంగా ఉందిరా. అవును రోయ్. నేను కూడా 3 నెలల పాటు హోటల్ భోజనం తినాలని భయపడిపోయాను తెలుసా?
ఇంక నయం వెతుక్కుంటూ వచ్చింది. మామ ఒక పని పూర్తయింది. నేను రేపు స్టేషన్‌కి వెళ్ళడానికి బండి రెడీ చేస్తాను. హ్మ్. 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 ఆ! హలో! మూర్తియా? అవునండి. ఆహ్, రేపటి నుంచి ఒక 3 మంత్స్‌కి కార్ కావాలి. ఎక్కడికండి? లోకలేనా? ఆ! అవునండి. పొద్దున్న 9:30కి షార్ప్‌గా ఇక్కడ కారుండాలి. ఓకే సార్. మీ లొకేషన్ పంపించండి. నేను షార్ప్‌గా వచ్చేస్తాను. ఆ! థాంక్స్ మూర్తి. ఓకే సార్. మామ కార్ రెడీరా? ఓకేరా. ఏవండోయ్ కోడి ఎక్కడా? అక్కడే కట్ చేయించి, క్లీన్ చేయించి తీసుకొచ్చేశాను. ఆహా! హ్మ్. హ్మ్. మామ హ్మ్. ఫిగరు కత్తిలా ఉంది కదా! ఆ! నేను కూడా 3 నెలలు చిరాగ్గా ఉంటుందని అనుకున్నాను. హ్మ్. పోనీలే మనకి ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్ దొరికింది. రేయ్ ఊరుకోండ్రా. ఇప్పటికే ఒక సమస్యలో ఇరుక్కున్నాం. మళ్ళీ కొత్త సమస్యలు తెచ్చిపెట్టకుండా మూసుకుని ఉండండి. వీడొకడు. అనవసరంగా ఏదేదో చేయకండి. ఈడొక పిరికోడు. హుఫ్, హమ్మయ్య. హ్మ్. హా! హ్మ్. 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 ఆ! హ్మ్. ఆ! హ్మ్. కొంచెం దాహంగా ఉంది. కిచెన్‌కి వెళ్ళి నీళ్లు తాగొస్తాను. హ్మ్. 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 హుహు. పేరేంటన్నావు? భాగ్యం. ఓహ్! వావ్! భాగ్యం. నైస్ నేమ్ ఆ! హ్మ్. ఇప్పుడు నీకు వయసెంత? అది మీకెందుకు? ఓహ్! ఊరికే తెలుసుకోడానికే. 40. ఓహ్! 40 అస్సలు నమ్మలేకపోతున్నానే. మీరు చూడ్డానికి 25-30 లోపల ఉండేలా ఉన్నారు. హ్మ్. ఓహ్! వారిని వెళ్ళి ఎంతసేపు అయింది? కొంప తీసి మాట్లాడి లైన్‌లో పెడుతున్నాడా? అబ్బా! చూపులతో చంపేస్తున్నారే. దాహానికి నీళ్లు తాగడానికే ఇక్కడికొచ్చాను. హ్మ్. కానీ దాహమే తీరలేదు. హ్మ్. ఈడేంటి ఇంతసేపు మాట్లాడుతున్నాడు? అంతలా మాట్లాడడానికి ఏముంది? హ్మ్. సరే వెళ్లి చూస్తే పోలా? హ్మ్. నీకు పిల్లలెంతమంది? హ్మ్. 6. ఆ? 6గురా? హ్మ్. రేయ్! ఆ? ఏం చేస్తున్నావురా? నీళ్లు తాగడానికేగా వచ్చావు. తాగేసావా? హ్మ్. అయితే వెళ్ళు మరి. రాకీ గాడు పిలుస్తున్నాడు. ఆ! వెళ్తా. వెళ్తా. హ్మ్. 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 ఆకలి దంచేస్తోంది. లేటవుతుందా? కొంచెం వెయిట్ చేయండి. త్వరగా ముగించేస్తాను. వెయిట్ చేస్తా. ఎంతసేపైనా వెయిట్ చేస్తా. ఇంతకీ మా వాడు మిమ్మల్నేమడిగాడు? నాకెంతమంది పిల్లలు అని అడిగారు. స్టూపిడ్. రచన లేదండి వాడికి. మిమ్మల్ని చూస్తుంటే పెళ్లయినట్టు అనిపించట్లేదే. కొంచెం స్లిమ్ అయితే బాలీవుడ్ హీరోయిన్‌లా ఉంటారు మీరు.
మావాడంతే. ఆ అందం కనపడితే చాలు చొంగ కార్చేస్తాడు. హ్మ్. అందాల రాశిలా ఉన్నారండి. మిమ్మల్ని చూస్తే ఎవ్వరికైనా చొంగ కార్చాలనిపిస్తుంది. అన్నట్టు మీకు పెళ్ళయిందా? అవ్వలేదా? ఏవండాయ్ మిమ్మల్నే పెళ్ళయిందా? అవ్వలేదా? హ్మ్. అయింది. మీ మొగుడు పెట్టి పుట్టాడండి. హ్మ్. నిన్ను పనికి పంపించేసి ఆయనేం చేస్తున్నారు? ఇంకొక దాన్ని తీసుకొని పారిపోయాడు. మరి ఇంత అందం పక్కనుంటే గనక పారిపోక ఇంకేం చేస్తాడు? సరేలే. మీ నంబర్ చెప్పండి. నా దగ్గర ఫోనేమి లేదండి. ఏంటి? ఫోన్ లేదా? నిజమా? దేవతలు అబద్ధాలు ఆడకూడదు. హ్మ్. సరేలే. రేపు మీకొక కొత్త ఫోన్ కొనిస్తాను. అస్తమానం ఇద్దరం మాట్లాడుకుందాం. ఆ? ఉ, హ్మ్. వారిని వచ్చేసాడే. వంట రెడీ అయిందా అని చూడ్డానికొచ్చాను మామా. రెడీ అయిందా? రెడీ అవుతోంది మామా. నువ్వే చూడు. జీతం ఎంతో అడగకుండా వచ్చేసావు? ఏమిటి? ఎంత ఇవ్వమంటావు? మీరెంతివ్వాలనుకుంటున్నారు? నెలకా? లేక మొత్తానికా? ఏం అర్థం కావడం లేదు. అది 3 నెలలకే కలిపివ్వనా? లేక అది మీ ఇష్టం. సరే. ఒక నెలకి 10,000 ఇస్తాను. సరేనా? నీకు వేరే ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాతో చెప్పు. నేను చూసుకుంటాను. మా నాన్న సంపాదించిన డబ్బు నీలాంటి ఆడవాళ్ళ కోసం ఖర్చు పెట్టడానికే. హా! అదంతా నాకేమీ వద్దండి. అడగందే ఈ ప్రపంచంలో ఏది దక్కదు. అడిగిన వెంటనే అందరూ ఇచ్చేయరు. కానీ నేను అలా కాదు. భర్త లేకుండా ఉండాలంటే చాలా కష్టం కదా! నేనిచ్చే 10,000 తీసుకుని నువ్వేం చేయగలవు? 10 నిమిషాల్లో వంట రెడీ అయిపోతుంది. మీరు వెళ్లి త్వరగా ఫ్రెష్ అప్ అయి రండి. హ్మ్. పోకిరి వెధవల్లారా! ఆ! ఓరి నాయనో! నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది భాగ్యం. వాసనకే కడుపు నిండిపోతుంది. ఆ? అంతే కదరా? వాడికి కొంచెం వేయ్. ఆ, ఇంకా పోయండి. చాలు చాలు. ఆ, చాలు భాగ్యం. హ్మ్. ఏం టేస్ట్ భాగ్యం. నువ్వు గనక ఈ ఏరియాలో హోటల్ పెట్టావనుకో సూపర్‌గా వెళ్తుంది. ఏంటి మావా? ఇద్దరు ఏం మాట్లాడరేంటి? హ్మ్? వీడు చెప్పినట్టు సూపర్గా ఉందిరా. ఇంకేం కావాలి చెప్పు. హ్మ్. ఆ, భాగ్యం, నీ చేతి వంటకి ఏమిచ్చినా సరిపోదు. ఆన్లైన్లో తెప్పించుకుని తిని నాలిక చచ్చిపోతుందనుకున్నాను. మా అదృష్టం వెతుక్కుంటూ వచ్చారు. ఈవిడ చేత్తో ఎండ్రం ఇచ్చినా సరే అది అమృతంగా మారిపోతుంది. ఏమంటారా? రేయ్! నీళ్లు తాగరా! రేయ్! నీళ్లు తాగరా! రేయ్, చూసుకుని తినాల్సిందే. రుచిగా ఉంది కదా అని ఓ తెగ మెక్కేస్తున్నావు. రేయ్, ముందు నీళ్ళు తాగరా. తాగు. త్వరగా నీళ్లు తాగరా! ఆ? రేయ్! నీకేమైందిరా? రేయ్! ఏమైందని అడుగుతున్నాను కదా! భాగ్యం, వంట చేస్తున్నప్పుడు బల్లేమైనా పడిందా? ఎందుకని అందరూ
ఏమైందిరా? ఊపిరి ఆడట్లేదా? వంటలో బల్లేమీ పడలేదురా, అందులో నేనే విషం కలిపాను. మిమ్మల్ని నేను ఎక్కడెక్కడ వెతికానో తెలుసారా? డబ్బుంటే ఏమైనా చెయ్యొచ్చు అనుకునే మీలాంటి వాళ్ళని అస్సలు మార్చలేవురా. నేనెప్పుడో చచ్చిపోయానురా మీ వల్ల. ఈరోజు మీ నాన్న డబ్బు, పదవి, అధికారం ఏవి మిమ్మల్ని కాపాడలేవు. ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? రేయ్, మీరు చావబోయే ముందు నేనెవరో తెలుసుకునే మీరు చస్తారు. మా నాన్నగారికి తెలిసిందో నిన్ను వదిలిపెట్టరే. ఉండు, నేనేం చేస్తానో చూడు. ఎవరికిరా ఫోన్ చేయబోతున్నావు? మీ అబ్బకా లేక పోలీస్కా? ఆ? చెప్పరా, నేనే చేస్తాను. ఏయ్, నువ్వెవరో చెప్పవే. మీరు నాశనం చేసిన పిల్ల అమ్మన్రా. ఎవరు? రేణు? కవితనా? గీతరా, నా కూతురు. గీతనా? ఎరా, నా కూతురు ఎన్ని కలలతో ఎన్ని ఆశలతో ఉండేదో తెలుసారా? అమ్మయ్యా. రే, రే, ఊరికే పడుకోరా. షో. రే, ఏంట్రా మామ, కొడైకెనాల్ వచ్చి ఒక్క చోటు మిస్ అవ్వకుండా అంతా చూసేసాం. ఈ రోజు ఎక్కడికి వెళ్దాంరా? రేయ్, అన్ని చోట్లకి తిరిగి తిరిగి అలసిపోయాం. ఈరోజు రెస్ట్ తీసుకుందాం. అవునరా, ఇలాగే పడుకుంటూ పోదాం. పడుకో పడుకో. ఏయ్! 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 రేయ్, ఏంట్రా ఇది? ఈ బెడ్షీట్ ని మార్చమనండ్రా, కంపు కొడుతోంది. అంతలా ఏం లేదు మావా. రిసెప్షన్ కి కాల్ చేసి చెప్పరా. చెప్తానులే. ఫోన్ చేసి చెప్పరా. ఛే. ఏయ్. ఏంట్రా ఇది? ఒక్కడు ఫోన్ తీస్తే ఒట్టు. లాడ్జ్ బిజీగా ఉంటేనే కదా వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. హలో. చెప్పండి సార్, రిసెప్షన్. ఏం హెల్ప్ కావాలి? ఇక్కడ G1 గ్రౌండ్ ఫ్లోర్ కాటేజ్ నుంచి కాల్ చేస్తున్నాం. రూమ్ సర్వీస్ చేయడానికి ఎవరు రాలేదంటే? ఓ సారీ సార్, అది విషయం ఏంటంటే కాల్ చేసినా కూడా ఏ రెస్పాన్స్ లేదంటే? ఇంత దారుణంగా సర్వీస్ చేస్తున్నారంటే చండాలంగా. ఛే. సారీ సార్, ఇక్కడికి రెగ్యులర్ గా వచ్చే స్వీపర్ లేడీకి 2 రోజులుగా ఒంట్లో బాగోట్లేదు. అందువల్ల ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి సార్. వేరే మనిషిని రెడీ చేసి నేను పంపిస్తాను. కొంచెం కోపడకుండా అడ్జస్ట్ చేసుకోండి సార్. సరే సరే, త్వరగా పంపించండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంట, థ్యాంక్ యూ. మామా,
రెగ్యులర్‌గా మ్మ్. క్లీన్ చేసే లేడీ రాలేదంట. ఇంకెవరినైనా పంపిస్తాడంట. మ్మ్. ఓకే ఓకే. పర్లేదులే మావా. ఏయ్, ఏయ్. రే, సారీ మావా. రేయ్! రేయ్! ఏంట్రా? హ్మ్. హ్మ్. ఒ ఒ ఓహ్! హ్మ్. రేయ్, నా తలలో బెల్లు మోగుతోందిరా. రేయ్ హ్మ్. రేయ్ ఎవరో త్వరగా వెళ్ళి చూడండిరా. ఆ! వెళ్లి చూస్తాను. రేయ్! ఛే! లేరా. రేయ్, రేయ్. వీడొకడు మీదకొచ్చి పడుకుంటాడు. వస్తున్నా ఆ! హ్మ్. ఫిగర్ సూపర్‌గా ఉందే. ఏం కావాలి? రూమ్ సర్వీస్ సార్. హుహు. లోపలికి రా. ఆ! ఒక నిమిషం ఇక్కడే ఉండు. హ్మ్. రేయ్ మావా! ఆ, రూమ్ సర్వీస్ చేయడానికి అమ్మాయి వచ్చింది. బయటికి రండి. ఆ, సరే. ఆహ్, హ్మ్. మ్మ్. మ్మ్. హ్మ్. మ్మ్. ఒ హ్మ్. 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 ఆ, ఆ, ముందు లోపలికెళ్ళి బెడ్షీట్ పిల్లో కవర్స్ మార్చు. అలాగే సార్. వెళ్ళు. ఆ. హ్మ్. రే, హ్మ్. కొత్తలో ఉందిరా. ఆహ్, హ్మ్. హ్మ్. ఆ? హ్మ్. ఆ, ఆ. హ్మ్. 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 ఓహ్! ఆ, హుహు. హ్మ్. ఆ. రే, హ్మ్. హ్మ్. ఇరుక్కుపోయాను రోయ్. ఆ! ఆ! ఆహా. ఒ ఆ! సార్ పనంతా పూర్తయింది. రూమ్ అంతా క్లీన్ చేసేసాను. హ్మ్. మీకేవైనా కావాలంటే మీరు రిసెప్షన్‌కి కాల్ చేయండి. హ్మ్. వస్తాను సార్. హ్మ్. ఒక్క నిమిషం ఉండు. ఆ! హ్మ్. ఏంటి 500 ఇస్తున్నాడు? ఇదిగో ఉంచుకో. నాకిదంతా వద్దు సార్. మా అమ్మకి ఇక్కడ జీతం ఇస్తున్నారు సార్. ఏంటి? అమ్మ! మరి నువ్వు చేస్తున్నావేంటి? నువ్విక్కడ పని చేయట్లేదా?
లేదు సార్, నేను ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ చదువుతున్నాను. ఇప్పుడే సెమిస్టర్ అయింది. సెమిస్టర్ అయ్యి లీవ్‌లో ఉన్నాను సార్. 2 రోజులుగా మా అమ్మకు ఒంట్లో బాలేదు సార్. సరే, మందుల కన్నా పనికొస్తాయి తీసుకో. వద్దు సార్. నాకిదంతా వద్దు. సరే గాని, మీ అమ్మగారికి ఆరోగ్యం బాలేదన్నావు. ఏమైందేంటి? లైట్‌గా ఫీవర్‌గా ఉంది సార్. హాస్పిటల్‌కి తీసుకువెళ్లి చెక్ చేస్తే టైఫాయిడ్ ఫీవర్ అని డాక్టర్ చెప్పారు. అందుకే ఆవిడి పనికి రాలేకపోయింది. పర్లేదులే, ఇది ఉంచుకో. నీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది. వద్దు సార్. నాకొద్దంటున్నాను కదా! రేయ్ వద్దని చెప్తుంది కదా, వదిలేయ్. సరే సార్. పక్క రూమ్‌ని చెకౌట్ చేశారట. నేను వెళ్లి క్లీన్ చేయాలి. వస్తాను సార్. ఆ. ఈ డబ్బుని మీ దగ్గరే ఉంచండి. మీకు యూజ్ అవుతుంది. హ్మ్. 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 ఏంట్రా ఆ? టిప్స్‌గా 500 ఇస్తున్నావేంటి? రేయ్, పిల్ల పెట్టపెట్టలాడిపోతోందిరా. హేయ్! ఏంట్రా వేటాడడానికి ప్లాన్ చేస్తున్నారా? ఎవరు? మేమా? ఊరుకోరా. టిప్స్ ఇచ్చి బుట్టలో వేసుకోవాలని నువ్వే కదా అనుకున్నావు. తను రైట్లో సిగ్నల్ వేసి లెఫ్ట్లో టాటా చూపించి నిలిపింది కదా. రే మావా, ఇంకా ఒక వారం ఇక్కడే ఉండాలి. ఆ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీని నా కెమిస్ట్రీతో ఎలా వర్కౌట్ చేస్తానో మీరిద్దరు చూస్తారుగా. నువ్వు ఇచ్చిన 500 వద్దనేసింది. అలాంటప్పుడు నీతో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుద్ది? 500 ఇచ్చావంటే వద్దనే చెప్తుందిగా. అదేదో 5000, 10,000 ఇచ్చి చూడు, ఓకే అని చెప్తుంది. ఈ ప్రపంచంలో అన్నిటికీ ఓ విలువుంది. అది మనం ఇచ్చావంటే మనకు కావాల్సింది మనకే సొంతం. ఇదే హ్యూమన్ సైకాలజీ. ఓ, అయితే ఇక్కడి నుంచి మనం వెళ్ళేలోగా తనని నీ వల్ల పడేస్తానంటావు. ఏంటి సీనా? ఏంట్రా తన లైన్లో పెట్టానంటావా? తనతో ఎంజాయ్ చేసి కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఛాలెంజ్ రా. నాతోనే పెట్టుకుంటారా? ఉమ్, హ్మ్. ఏంటి మావా వీడు ఛాలెంజ్ చేసి వెళ్తున్నాడు? వాడు వెళ్ళే స్పీడ్ చూస్తే కరెక్ట్ చేసేలా ఉన్నాడు అనిపిస్తోంది. అవును రోయ్. నాకు అదే అనిపిస్తోంది. వాడు దేన్నైనా కోరుకుంటే ఎంతకైనా తెగిస్తాడు వాడు. హ్మ్. ఉమ్, ఆహ్, ఆహ్, హ్మ్. ఆహ్, ఆహ్, హ్మ్. హ్మ్. ఆ! నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. ఇదిగో తీసుకో. నాకేమీ వద్దు సార్. ఇది ఐఫోన్ గీత, తీసుకో. నాకొద్దంటున్నాను కదా! ఏంటి వద్దంటావా? ఐఫోనే వద్దంటున్నావు? నీ దగ్గర ఏం ఫోన్ ఉంది? నా దగ్గర అసలు ఫోనే లేదు. ఫోనే లేదా? హ్మ్. కాలేజ్‌కెళ్ళే అమ్మాయివి చేతిలో ఫోన్ లేదంటున్నావు? ఈ ప్రపంచంలో ఇది 8దో అద్భుతం. నిజంగానే నా దగ్గర ఫోన్ లేదు సార్. అందుకే కదా తీసుకోమంటున్నాను. నాకు వద్దు సార్. ఏ మీ అమ్మ తిడుతుందని భయమా? అదంతా ఏం లేదు. నేను వెళ్తాను. నీ వయసులో ఉండే అమ్మాయిలు ఐఫోన్ గిఫ్ట్‌గా ఇస్తే ఎవ్వరూ వద్దని చెప్పరు. మిగతా వాళ్ళు అలా ఉండొచ్చండి. కానీ నేనలా కాదండి. నాకు ఫోన్ అవసరం లేదండి. అందుకే నేను అది ఉంచుకోలేదు. అది సరే, ఇప్పటివరకు యూజ్ చేయకపోతే ఏమైంది? ఇప్పుడు యూజ్ చేయొచ్చు కదా! లేదు. నాకొద్దండి. ఐఫోన్ ఫ్రీగా ఇచ్చినా సరే తీసుకునే అమ్మాయి ఈ ప్రపంచంలో నువ్వే అవుతావు గీత. అదలాగే ఉండనివ్వండి. ఏంటి మావా హ్మ్. పడిపోయిందా? హ్మ్. నిన్నేదో అన్నావు, వెయిట్గా ఏదైనా ఇస్తే ఎవరైనా పడిపోతారని. బొట్టొట్టి మాటలా? ₹1,00,000 ఐఫోన్ ఇస్తేనే తను వద్దని చెప్పి వెళ్ళిపోయింది. నిన్నేదో అన్నావుగా, అన్నింటికి ఒక రేట్ ఉంటుందని. ఇప్పుడు చూసావుగా ఏమైందని. ఫ్యూజులు ఎగిరిపోయిందిరా. భలే చెప్పావురా. ఉమ్. ఒరేయ్, ఉమ్. ఏంట్రా ఏదోదో చెప్పి వాడిని రెచ్చగొట్టావు? వాడు కోపడి లోపలికెళ్ళిపోయాడ్రా. ఉమ్. హ్మ్. ఎలాగైనా తను నా వల్లో పడుతుందనుకున్నాను. ఛ! మిస్ అయిపోయింది. తక్కువ అంచనా వేశానే. మళ్ళీ ఇలా జరగకూడదు. నన్నిలా అవమానించినందుకు దాన్ని వదిలిపెట్టను. అయ్యో! నా పరువు పోయిందే. పని మనిషికి ఎంత పొగరు. నా తల పగిలిపోతోంది. హలో
చెప్పండి సార్. రిసెప్షనా? అవును సార్. క్లీన్ చేయడానికి ఇంకా ఎవరు రాలేదేంటి? వాళ్ళు గార్డెన్ క్లీన్ చేస్తున్నారు. అయిపోయిన వెంటనే రమ్మంటాను సార్. ఆహా! సరే, సరే. తొందరగా పంపించండి. సరే సార్. హ్మ్. హ్మ్. వచ్చావా? హ్మ్. ఏదైనా తిన్నావా? తిన్నాను సార్. ఇక్కడ మాసిపోయిన బట్టలు బోలెడున్నాయి. ఇక్కడ లాండ్రీ ఉందా లేదా? ఇక్కడేం లేదు సార్. కానీ వారానికొకసారి లాండ్రీ తీసుకోవడానికి మనుషులొస్తారు సార్. నేను రిసెప్షన్‌లో కావాలంటే చెప్తాను సార్. అలాగా? సరేలే. హ్మ్. రేయ్ ఇటు చూడు. సూపర్ ఫిగర్ కదా! అవునురా. హ్మ్. 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 రేయ్! నీ మనసులో అసలు నువ్వేమనుకుంటున్నావురా? రేయ్! నడుము మీద చేపెడుతున్నావు? కొట్టి మొఖం పగలగొట్టేస్తానంతే. పోకిరి వెధవలా నడుచుకుంటున్నావు? మీరు ఏం చేసినా ఊరుకుంటాననుకున్నారా? పనిచేసే అమ్మాయిలందరూ అలాంటి వాళ్ళని అనుకోకండి సరేనా? కుటుంబ కష్టానికొస్తున్నావు. మీ డబ్బు పొగరంతా ఇంకెక్కడైనా పెట్టుకోండి. హ్మ్. ఏమనుకుంటున్నారా? వాడేంటంటే ఆ రోజు డబ్బిచ్చి టిప్స్‌గా పెట్టుకో అంటున్నాడు. నువ్వేంటంటే ఫోన్ గిఫ్ట్‌గా ఇస్తున్నావు. ఈ రోజు నడుము మీద చేయేస్తున్నా నన్ను చూస్తే మీ అందరికీ ఎలా ఉంది? ఆ? మీరు డబ్బిస్తే ఇకిలించుకుంటూ మీతో వచ్చేదానిలా కనిపిస్తున్నానా? బయటూరు నుంచొస్తే తిరిగి చూసే పనిని మాత్రం చూడండి. అనవసరమైన పనులేవైనా చేశారో తిరిగి ఇంటికి వెళ్ళిచ్చారు. రాస్కల్స్. దీన్ని హ్మ్. ఆ! హ్మ్. ఏంట్రా ఇలా చేసింది? నేనది అస్సలు అనుకోలేదురా. తను కొట్టినప్పుడు టపేల్‌మని సౌండ్ నాకు వినిపించిందిరా. హ్మ్. బాబోయ్! తన మొహంలో కాళీమాతని చూస్తున్నట్టు అంత ఉక్రోషం రా. మనకి సెట్ అవ్వలేదా? అవతల పరేసి వేరే పనికెళ్ళిపోవాలి. అనవసరంగా ఎందుకురా లేనిపోని గొడవలు? నువ్వెంత చెప్పినా వాడస్సలు వినడు. అందరమ్మాయిల్ని ఒకేలా ట్రీట్ చేస్తే అస్సలు పనవ్వదురా. కాలేజీలో ఒక అమ్మాయి మొహం మీద ఉమ్మినందుకే వాడేం చేశాడో మనకి తెలుసు. ఆ అమ్మాయి మీద తెగ రెచ్చిపోయాడు. హ్మ్. ఈ అమ్మాయేమో విజృంభించిపోయిందిరా. హ్మ్. హ్మ్. దానికి నా దారే కరెక్టు. అలాగే చెయ్యాలి. చేసి తీరాలి. చేస్తాను. రేపే చేస్తాను. చూడు గీత, హ్మ్. నువ్వు జీవన్ రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళలేదా? సార్, ఆ కస్టమర్స్ బిహేవియర్ సరిగ్గా లేదు సార్. చూడమ్మా, కస్టమర్స్ అంటే అలాగే ఉంటారమ్మా. ఆ! మనమే కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి. నెల నెల జీతం తీసుకొని తింటున్నారు కదా. మరి ఏంటమ్మా, వెళ్ళమ్మా. హ్మ్. హ్మ్.
ఆ? ఏమైంది రేడికి? ఆ పిల్ల కొట్టిన దెబ్బకి చిప్పు దొబ్బిందా ఏంటి? వీడి వాలకం అస్సలు అర్థం కావట్లేదురా. ఆ! తెరిచే ఉంది, లోపలికి రండి. క్లీన్గా ఉందేంటి? ఆ, ఉమ్, ఓహో, ఎవరొచ్చి రూమ్ని క్లీన్ చేశారండి? ఆ, క్లీన్ చేయడానికి మీ హోటల్లో కొత్తగా ఒకరిని అపాయింట్మెంట్ చేశారు. ఉమ్, హ్మ్. ఉమ్, హ్మ్. ఏమైంది? ఉమ్, ఉమ్, హ్మ్. హ్మ్. ఉమ్, ఉమ్, సారీ గీత, ఆ రోజు నేను నిన్ను చాలా హర్ట్ చేశాను. ఆ, నువ్వు కొట్టిన తర్వాతే నాకు అర్థమైంది. ఐఎమ్ సారీ. నేను కావాలని అలా చేయలేదు. ఏదో తెలియక అలా జరిగిపోయింది. ఉమ్, మత్తులో అలా ప్రవర్తించాను. నన్ను క్షమించు. ఉమ్. ఇక మీదట ఆ దరిద్రాన్ని ముట్టుకోనని ఒట్టేసుకున్నాను. ఆ? రేయ్! ఏంట్రా ఇలా మాట్లాడుతున్నాడు? ఇందాకే చెప్పానుగా, వీడికి ఖచ్చితంగా చిప్పు దొబ్బినట్టుంది. ఆహా! ఆ తర్వాత నువ్వు ఇక్కడికి రాకపోవడం నా మనసుకి చాలా బాధనిపించింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. నేనింతవరకు నా జీవితంలో ఎవరితోనూ ఇలా ప్రవర్తించలేదు. ఐఎమ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. ఉమ్. ఒకసారి నన్ను క్షమించానని చెప్పు. ఉమ్. మేమందరం రేపు ఊరికి వెళ్ళిపోతున్నాం. నువ్వు నన్ను క్షమించలేదంటే నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అది నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఆ, ప్లీజ్, ప్లీజ్ నన్ను క్షమించకూడదా? ఎప్పుడు మీది తప్పని మీకే అర్థమైందో అప్పుడే నేను మిమ్మల్ని క్షమించినట్టే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఉమ్, ఆ! స్వీట్ తీసుకో. ఈరోజు నా బర్త్‌డే. స్వీట్ తీసుకో. ఉమ్, నీకోసమే తెచ్చాను. పుట్టినరోజా? ఆ? ఉమ్, ఏంట్రా వీడు? ఉమ్. ప్లీజ్ తీసుకో. ఉమ్, ఉమ్. ప్లీజ్ తీసుకో. నువ్వు తీసుకుంటేనే నన్ను క్షమించినట్టు. రేయ్, ఏంట్రా హుహు. వీడు? హ్మ్. వీడు పెద్దగా ఏదో ప్లాన్ చేశాడ్రా. హ్మ్. ప్లీజ్ తీసుకో. ఉమ్. ఆ, ఉమ్. హ్మ్. ఉమ్. తిను. హుహు. తిను గీత. లేదు, నేను తర్వాత తింటాను. నీకు నా మీదున్న కోపం వల్ల నువ్వు దీన్ని డస్ట్‌బిన్‌లో పడేస్తావు. ప్లీజ్ నా ముందే తినాలి. ఈ స్వీట్ నా ముందే తిని నన్ను విష్ చెయ్యి. అప్పుడే నువ్వు నన్ను క్షమించావని నేను నమ్ముతాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హ్మ్. ఉమ్, హుహు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు నమ్ముతున్నాను. నువ్వు నన్ను క్షమించావని. చాలా థాంక్స్ గీత. ఉమ్. 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 అయ్యయ్యో! ఆ! ఏమై ఉంటుందిరా? ఉమ్. అయ్యయ్యో! ఉన్నట్టుండి ఏమైందిరా? ఏ ఏమైందిరా? హ్మ్. ఆ! ఆ! హ్మ్. ఆహా! ఓహ్! ఏయ్, వదలరా. ఇప్పుడు అర్థమైందిరా. ఏయ్, ఏయ్. ఆ! ఆ! ఆ!
రేయ్, నువ్వు ఉండరా, నేను రేయ్, వెళ్తాను. ఎప్పుడు నువ్వే సెకండ్ వెళ్తావా? ఉండు, ఈసారి రేయ్. నేను వెళ్తాను. ఎవరో ఒకరు వెళ్ళండి రా. మ్మ్. రేయ్, రేయ్. ఏంట్రా అప్పుడే వచ్చేసావు? దీనికి ఇంత బిల్డపా? చే తప్పక. రేయ్, ఆగరా. అయ్యో, ఏమైందిరా? తను చనిపోయిందిరా. చచ్చిపోయేంతగా ఏం చేసావురా? రేయ్, తను నేనేం చేయలేదురా. చూడరా. అయ్యో. షో. సరే రారా చూద్దాం. ఏయ్ ఏయ్ గీత, ఇదిగో అమ్మాయి. ఏయ్ గీత, ఏయ్ లేవవే. రేయ్, ఏంట్రా ఇలా అయింది? షో. ఛే. అయ్యో. తప్పుకోరా. ఎక్కడికి వెళ్తున్నారా వాడు? ఏరా ఎక్కడికి వెళ్ళినా ఏదో పని చేసి వస్తున్నావు. నా పేరు చెడగొట్టడానికే పుట్టావురా నువ్వు. ఎరా బాగుపడవారా నువ్వు? అది కాదు డాడీ. ఆ ఇద్దరు ఎదవల్ని నీతో పాటు తీసుకెళ్ళావా నువ్వు? అవును డాడీ. తెలుసురా, నేను అప్పుడే అనుకున్నాను. సరే రేయ్ రాకీ, చెప్పండి డాడీ. నాకు ఆ ఏరియా స్టేషన్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు గానీ ఆ. నేను మాట్లాడుకుంటానులే, నువ్వేం టెన్షన్ అవ్వకు. సరేనా? సరేనారా? అలాగే డాడీ. వాళ్ళు మిమ్మల్ని సేఫ్ గానే పంపించేస్తారు. ఆ. ఓకేనా? అలాగే డాడీ. సరే గానీ ఇంకా ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకండి. అందరూ బయలుదేరి వచ్చేయండి. అలాగే డాడీ. సరే నువ్వు తలుచుకుంటూ టెన్షన్ అవ్వద్దులే, నేను చూసుకుంటాను. ఓకేనా? బయలుదేరి రండి మీరు. సారీ డాడీ. చెయ్యాల్సింది చేసేసి సారీ ఏంట్రా? ఫోన్ పెట్టా. షో. రేయ్, మన ప్రాబ్లం క్లియర్ అయింది. ఎవరు టెన్షన్ పడకండి, మనం వెళ్ళిపోదాం. ఉమ్. నాశనం చేశారు కదరా. మీరు అస్సలు బాగుపడర్రా. నా చేతులతోనే మిమ్మల్ని చంపాలి. తప్పు చేసే ప్రతి ఒక్కడు చట్టాన్ని మోసం చేసి తప్పించుకుంటున్నారు. బాధింపబడ్డ మాలాంటి వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకొని కన్నీళ్లతో బాధతో బతుకుతూ ఉండాలి. అంతే కదా? అన్యాయంగా దాన్ని చంపేశారు కదరా పాపిష్టోళ్ళారా. అయ్యో అయ్యో. దాని చావుకు కారణమైన మీ మీద పొగ తీర్చుకోకుండా ఉండండిరా. డబ్బుందన్న పొగరతో తప్పుల మీద తప్పులు చేసి విలాసంగా బతకొచ్చని ఇక్కడికొచ్చారా? కుదరదురా. మిమ్మల్ని నేను వదలను. ఫు, మీ అమ్మ వయసులో ఉన్న నన్నే పొందాలని చూశారు కదరా. మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తే నా కూతురు లాంటి ఎందరో అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసేస్తారు. మిమ్మల్ని అసలు ప్రాణాలతో వదలకూడదురా. మీ చావును చూసే మీలాంటి వాళ్ళందరికీ ఇదొక గుణపాఠం కావాలిరా. తప్పు చేసే మిమ్మల్ని చట్టం దండిస్తుందో లేదో, బాధింపబడ్డ నాలాంటి 100 మంది భాగ్యాలు దండించడానికి వస్తారా?
హలో పోలీస్ స్టేషన్. చెప్పండి. ఇక్కడ టీఎస్ఆర్ కాటేజీలో ముగ్గురిని చంపేసి పడేశారు. అవునా?